హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థపై కొత్త అప్డేట్ రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్రంలో రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏమిటో చాలామంది కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. అయితే మనకు ఈ యొక్క రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు మళ్ళా విధుల్లోకి తీసుకుంటారా లేదా? సో ఒకవేళ విధుల్లోకి తీసుకుంటే ఎప్పటి నుంచి వీరిని విధుల్లోకి అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా చాలామంది కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇకపోతే మనకు రాజీనామా చేయనటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి? సో వాళ్ళని విధుల్లోకి ఎప్పటి నుంచి అయితే తీసుకుంటున్నారు? ఇకపోతే మనకు జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి కదా! సో ఆ యొక్క పెన్షన్ పంపిణీ వీరి ద్వారా పంపిణీ చేస్తారా? చేయరా? అలాగే వారికి సంబంధించిన 10,000 జీతం ఎప్పటి నుంచి అయితే వాళ్ళకి పంపిణీ చేస్తారు, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితేనే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వేళ చాలామంది దగ్గర కూడా బలవంతంగా రాజీనామాలు చేసినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో వాళ్ళంతటా మేము ఈ యొక్క రాజీనామాలు అయితే చేయలేదు, మా దగ్గర బలవంతంగా చేపించారంటూ వాళ్ళ ఆరోపణలు అయితే చాలామంది ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు, వాలంటీర్లు అందరూ కూడా. సో ఈ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని మీద మనకు మంత్రి డోలా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. సో మనకు పలు చోట్ల కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను మా అంతటా మేము రాజీనామా చేయలేదంటూ చాలామంది కూడా విన్నతి అయితే కోరడం అయితే జరిగింది. చాలామంది కూడా ఈ విధంగా అయితే ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. విజయనగరం వాలంటీర్లు సో మా బాధ సీఎం గారికి వినాలి అంటూ ఈ యొక్క వినతి పత్రం అయితే తెలియజేస్తూ రాశారు. సో మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరు, మేము ఎందుకు అన్యాయం ఇవ్వాలి? సో మా యొక్క గోల ఎవరు పట్టించుకోవడం లేదు, 3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాము, 5,000కి కష్టపడి పనిచేసాము మేము, సో ఇప్పుడు 10,000 రూపాయలు ఎందుకు వదులుకుంటామంటూ ఈ విధంగా అయితే ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా అని బలంగా నమ్ముతున్నాము. సీఎం గారు మాకందరికీ సహాయం చేస్తారని నమ్మి వచ్చాము. అలాగే మాకు అనుకూలంగా వచ్చేంత వరకు నిరసన తెలియజేస్తామంటూ ఇదంతా శాంతియుతంగా మాత్రమే చేస్తాము, మా బాధ ఆయనకు చేరేంత వరకు, ఈ యొక్క సహాయం దొరికేంత వరకు ఈ విధంగా అయితే చేస్తూ ఉంటామని వాలంటీర్లు మనకు ఆందోళన అయితే చెందుతూ విన్నతి తెలియజేశారు. ఓకేనా? మరొక వైపు ఇక్కడ చూసుకున్నట్లయితే పొంగనూరులో కూడా మనకు కౌన్సిలర్లపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన వాలంటీర్లు సో తమను బలవంతంగా రాజీనామా చేయించారని కమిషనర్కు ఫిర్యాదులు అయితే పంపించారు. సో తమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు అయితే చేసిన వాలంటీర్లు. ఇకపోతే మరొక వైపు మనకు గుడివాడ మాజీ మంత్రి కొడాలి నానిపై మనకు కేసు కూడా నమోదు చేశారు. వాలంటీర్లను తాము బలవంతంగా రాజీనామా చేయించారనే ఉద్దేశంతో అతనిపై కేసు అనేటువంటిది అయితే నమోదు చేయించారు. సో ఈ విధంగా అయితే మనకు వాలంటీర్ల వారైతే జరుగుతూ ఉంది. మనకు వీరిపై అయితే ఇంకా కూడా ఎటువంటి డిసిషన్స్ అయితే తీసుకోలేదు. రాజీనామా చేసినటువంటి వాళ్ళ మీద వాలంటీర్లపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం అయితే తీసుకుంటామంటూ మంత్రి డోలా బాలవీరాంజనేయ గారు అయితే మనకు వెల్లడించారు. ప్రస్తుతం రాజీనామా చెయ్యని వారి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, రాజీనామా చేసిన వాళ్ళ అయితే డిమాండ్ చేస్తున్నారని, కానీ ఈరోజు వాళ్ళ పదవిలో లేరు. వాలంటీర్ల గురించి అయితే ఉన్నత స్థాయిలో చర్చ జరిగి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటూ మనకు వెల్లడించారు. ఓకేనా? సో రాజీనామా చేసినటువంటి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఎవరికి కూడా తెలియదు. రాజీనామా చేయనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వాళ్ళని ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటుందని చూసుకున్నట్లయితే మనకు జూలై 1వ తారీఖు నుంచి అయితే పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుంది. సో కాబట్టి మనకు జూలై 1వ తారీఖు నుంచి ఈ యొక్క రాజీనామా చేయనటువంటి వాళ్ళ వాలంటీర్లను అయితే విధుల్లోకి అయితే తీసుకొని ఆ రోజున మనకు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చేత అయితే పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అయితే చేయబోతున్నారు. ఓకేనా? సో ఈ నేపథ్యంలో మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా తొలగించి, అంటే మనకు మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఇచ్చారు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా, సో అవన్నీ కూడా తొలగించి కొత్త మొబైల్ ఫోన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దాంట్లో కొత్త డేటా అనేటువంటిది కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది కాబట్టి, సో ఆ యొక్క గత ప్రభుత్వం ఉన్నటువంటి డేటా మొత్తం కూడా మనకు అరేంజ్ చేసి కొత్త డేటా అనేటువంటి దాన్ని దాంట్లో అప్లోడ్ చేసి మీకు మొబైల్ ఫోన్స్ అనేటువంటివి అయితే కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు దాన్ని మొబైల్ ఫోన్లో బేస్ చేసుకొని మీరు అన్ని డీటెయిల్స్ అన్ని పనులు అనేటువంటివి కూడా చేయవలసి అయితే ఉంటుంది. గతంలో ఏ విధంగా చేశారో అలాగే మీరు ఇప్పుడు కూడా చేయవలసి అయితే ఉంటుంది. సో ఓకేనా? ఇదండి మనకు రాజీనామా చేయనటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి అంటే
ఈ విధంగా అయితే మనకు విధుల్లో అయితే త్వరలోనే తీసుకుంటారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా. ఇంకో రాజీనామా చేసినటువంటి వాళ్ళ పరిస్థితి గురించి ఇంకా కూడా మనకు ఎటువంటి అప్డేట్ రాలేదు. వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు ఈ యొక్క రాజీనామా చేయనటువంటి వాళ్ళకి శాలరీలు వాలంటీర్లకు సంబంధించి శాలరీలో 10,000 రూపాయల జీతం పెంపు చేశారు కదా! సో, ఈ యొక్క జీతం అనేటువంటిది ఎప్పటినుంచి మనకు అమల్లోకి వస్తుందని చూసుకున్నట్లయితే, అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు వీరిని రాజీనామా చేయనటువంటి వారందరినీ జూలై 1వ తారీఖు నుంచి అయితే విధుల్లోకి తీసుకుంటున్నారు కాబట్టి, నాకు తెలిసి ఆగస్టు నుంచి అయితే ఈ యొక్క 10,000 రూపాయల జీతం అనేటువంటిది వారి ఖాతాలకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, మనకు జూలై 1 నుంచి మీరు విధుల్లోకి వెళ్తారు. సో, అప్పటి నుంచి అయితే మీకు కౌంట్ అయితే వస్తుంది వర్కింగ్ డేస్. సో, ఇక అప్పటి నుంచి అయితే కౌంట్ చేసుకుంటూ మీకు ఆగస్టు నెలకు సంబంధించి అయితే 10,000 రూపాయల జీతం అనేటువంటిది పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, దీనికి సంబంధించి ఇంకా మనకు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. మనకు ఎప్పటి నుంచి అమల్లోకి అయితే తీసుకువస్తారు అనేటువంటి దాని గురించి. సో, నేను ఎక్స్పెక్ట్ చేసేది చెప్తున్నాను. జూలై 1వ తారీఖు నుంచి అయితే మీకు విధుల్లోకి వస్తారు. ఆ తర్వాత ఆగస్టులో అయితే మీకు 10,000 రూపాయల జీతం పడే అవకాశం అయితే ఉంటుందని. మనకు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు విడుదల చేయలేదు. సో, ఈ యొక్క రాజీనామా చేసినటువంటి వాళ్ళ పరిస్థితి నిర్ణయం తేలినట్లయితేనే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? సో, వాటి మీద అయితే ఎటువంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. సో, ముందు ముందు చూస్తూనే ఉండండి మన ఛానల్‌ని. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.